సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: మహాకుంభమేళాలో తొక్కిసలాట, 30 మంది దుర్మరణం, 60 మందికి గాయాలు. పెద్దిరెడ్డి భూ ఆక్రమణపై సంయుక్త కమిటీ. నివాస ప్రాంత ఆధారిత కోట రాజ్యాంగ ఉల్లంఘనే. వైద్య విద్య పీజీ ప్రవేశాలపై తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు. వాట్సాప్తో పౌర సేవలకు నేడు శ్రీకారం. రాష్ట్రంలో అర్ధరాత్రి 12 గంటల వరకు హోటళ్లు. కొలెస్ట్రాల్ను తగ్గించుకోవడానికి తీసుకోవలసిన ఆహారం. ఈరోజు వార్తలను చూద్దాం. మహాకుంభమేళాలో తొక్కిసలాట, 30 మంది దుర్మరణం, 60 మందికి గాయాలు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మౌని అమావాస్య సందర్భంగా అమృత స్నానం కోసం భారీగా భక్తులు తరలిరావడంతో సంగం ఘాట్ వద్ద బుధవారం తెల్లవారుజామున తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 30 మంది మరణించారు, 60 మంది గాయపడ్డారు. ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని, ఇతర ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరోవైపు తొక్కిసలాటపై రాష్ట్ర ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించింది. మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయల చొప్పున పరిహారాన్ని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. బుధవారం తెల్లవారుజామున 1-2 గంటల మధ్య అఖాడాల కోసం ఏర్పాటు చేసిన సంగం స్నానఘాట్కు వెళ్లేందుకు అఖాడా మార్గ్ వద్ద ఉన్న బారికేడ్లపైకి భక్తులు ఎక్కడంతో ఈ ఘటన జరిగిందని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. అఖాడాలు అమృత స్నానం చేసేందుకు సంగం ఘాట్ వద్ద ఏర్పాట్లు చేశాం. అయితే పలువురు భక్తులు ఇక్కడికి వచ్చి బారికేడ్లను దాటి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో తొక్కిసలాట జరిగింది. పలువురు తీవ్రంగా గాయపడటంతో వెంటనే ఆసుపత్రికి తరలించామని లక్నో ఉన్నత స్థాయి సమావేశం తర్వాత యోగి వెల్లడించారు. పెద్దిరెడ్డి భూ ఆక్రమణపై సంయుక్త కమిటీ. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం మంగళంపేట రిజర్వ్ ఫారెస్ట్లో మాజీ మంత్రి, వైకాపా పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూముల్ని ఆక్రమించి వ్యవసాయ క్షేత్రం ఏర్పాటు చేసుకోవడం, విలాసవంతమైన భవంతి నిర్మించుకోవడం, మార్కెట్ కమిటీ నిధులతో అక్కడికి బీటీ రహదారి నిర్మించడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. పెద్దిరెడ్డి భూ ఆక్రమణపై అడవిలో అక్రమ సామ్రాజ్యం శీర్షికతో బుధవారం వచ్చిన కథనంపై ప్రభుత్వం స్పందించింది. విశాఖ జిల్లాలోని పంచగ్రామాల సమస్య పరిష్కారానికి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన బుధవారం జరిగిన సమావేశంలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. అధికారులు వారి దగ్గరున్న సమాచారాన్ని ముఖ్యమంత్రికి వివరించారు. తక్షణం దీనిపై విచారణకు సంయుక్త ఇన్స్పెక్షన్ కమిటీని నియమించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా ఎస్పీ మణికంఠ, అనంతపురం రేంజ్ ఫారెస్ట్ కన్జర్వేటర్ యశోదబాయిలతో కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. నివాస ప్రాంత ఆధారిత కోట రాజ్యాంగ ఉల్లంఘనే. వైద్య విద్య పీజీ ప్రవేశాలపై తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు. వైద్య విద్య పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో రాష్ట్ర కోటా కింద నివాస ప్రాంత ఆధారిత ప్రవేశాలను అనుమతించలేమని, అది రాజ్యాంగంలోని 14వ అధికరణాన్ని ఉల్లంఘించడమే అవుతుందని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. జస్టిస్ హృషికేశ్ రాయ్, జస్టిస్ సుధాంశు ధూలియా, జస్టిస్ ఎస్విఎన్ భట్ల ధర్మాసనం బుధవారం ఈ మేరకు కీలక తీర్పు వెలువరించింది. పీజీ వైద్య విద్యలో నివాస ప్రాంత ఆధారిత రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని గతంలో పంజాబ్, హర్యానా హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీనిని సుప్రీంకోర్టులో పలువురు సవాల్ చేయగా తొలుత 2 సభ్యుల ధర్మాసనం హైకోర్టు తీర్పును సమర్థించింది. కేసు ప్రాముఖ్యం దృష్ట్యా దానిని 3 సభ్యుల ధర్మాసనానికి సిఫార్సు చేసింది. ఇప్పుడు ఆ ధర్మాసనం కూడా హైకోర్టు తీర్పునే సమర్థించి 64 సీట్లలో సగాన్ని చండీగఢ్ పూల్ కోసం కేటాయించడాన్ని తప్పుపట్టింది. వాట్సాప్తో పౌర సేవలకు నేడు శ్రీకారం. దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం పౌర సేవలు అందించేందుకు, ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకు, వారికి అవసరమైన సమాచారాన్ని చేరవేసేందుకు వీలుగా వాట్సాప్ పరిపాలనకు నేడు శ్రీకారం చుట్టింది. తొలి దశలో మొత్తం 161 రకాల పౌర సేవలు అందించనుంది. రెండో విడతలో మరిన్ని సేవలను అందుబాటులోకి తీసుకురానుంది.
మంత్రి నారా లోకేష్ ఈరోజు దీన్ని అధికారికంగా ప్రారంభించారు. తొలి విడతలో దేవాదాయ, ఇంధన, ఏపీఎస్ఆర్టీసీ, రెవెన్యూ, మున్సిపల్ తదితర శాఖల్లో ఈ సేవలు మొదలవుతాయి. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం సమీక్షించారు. వాట్సాప్ ద్వారా ఎలా సేవలు పొందవచ్చో అధికారులు ప్రజెంటేషన్ ద్వారా ఆయనకు వివరించారు. సీఎం మాట్లాడుతూ వాట్సాప్ సేవలతో ధ్రువపత్రాల కోసం పౌరులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే విధానానికి స్వస్తి పలకనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో అర్ధరాత్రి 12 గంటల వరకు హోటళ్లు. రాష్ట్రంలో అర్ధరాత్రి 12 గంటల వరకు హోటళ్లు తెరుచుకునే అవకాశం కల్పిస్తాం. ఈ ప్రతిపాదనకు ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. త్వరలో మార్గదర్శకాలు విడుదల చేస్తుంది అని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ కార్యనిర్వాహక కమిటీ 2 రోజుల సమావేశం కాకినాడలో బుధవారం రాత్రి ప్రారంభమైంది. ఈ సమావేశంలో మంత్రి ప్రసంగించారు. గత ప్రభుత్వంలా వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాజప్రసాదాలు కట్టుకునే ఉద్దేశం కూటమి ప్రభుత్వానికి లేదని మంత్రి దుర్గేష్ తెలిపారు. రిషికొండలో అద్భుతమైన రిసార్ట్ ద్వారా పర్యాటక శాఖకు ఆదాయం వచ్చేదని, దాన్ని కూలగొట్టి రాజభవనం కట్టడంతో పైసా ఆదాయం రావడం లేదన్నారు. పర్యాటక అభివృద్ధికి, హోటళ్ల రంగానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఊతమిస్తారని భరోసా ఇచ్చారు. పర్యాటక రంగాన్ని పరిశ్రమలా తీసుకొచ్చి హోటళ్లకు విద్యుత్, ఇతర రాయితీలు ఇచ్చి ప్రోత్సహిస్తామని పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. ఏపీ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్వి స్వామి, ఏపీ టీడీసీ చైర్మన్ నోకసాని బాలాజీ, కుడా చైర్మన్ రామస్వామి, కాకినాడ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు వెంకటేష్, వర్మ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. కొలెస్ట్రాల్ను నియంత్రించడానికి తీసుకోవలసిన ఆహారం. మనం రోజును ఎలా మొదలు పెడుతున్నామనే దాని మీదే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. కొన్ని అలవాట్లు మన రక్తంలోని కొలెస్ట్రాల్ మోతాదులను నియంత్రణలో ఉంచుతాయి. ఉదయం తీసుకునే అల్పాహారంలో పీచు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఓట్స్, షియా విత్తనాలు, యాపిల్స్, అరటిపండ్లు ఆహారంలోని కొలెస్ట్రాల్ను శరీరం శోషించుకోకుండా నిలువరిస్తాయి. ఈ అలవాటులో చెడు కొలెస్ట్రాల్ శోషణ తగ్గడంతో పాటు ఎక్కువ సమయం పాటు ఆకలి వేయకుండా ఉంటుంది. ఫలితంగా బరువు కూడా అదుపులో ఉంటుంది. ఉదయం గుప్పెడు బాదం, వాల్నట్స్, అవిసె గింజలను తీసుకోవడం ఆరోగ్యకరం. వీటిలోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఆరోగ్యకరమైన కొవ్వులు, అత్యధిక సాంద్రతతో కూడిన లైపోప్రోటీన్ కొలెస్ట్రాల్ను మెరుగుపరుస్తాయి. అదే సమయంలో చెడు కొలెస్ట్రాల్ను కుంటుపరుస్తాయి. అయితే అధిక క్యాలరీలు కలిగి ఉండే ఈ నట్స్ను పరిమితంగానే తీసుకోవాలి. ఒత్తిడి కొలెస్ట్రాల్ మీద దుష్ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి ఒత్తిడిని తగ్గించే ధ్యానం, యోగా ఉదయాన్నే సాధన చేయాలి. కొన్ని నిమిషాల ధ్యానం ఒత్తిడిని తగ్గించి మానసిక స్పష్టతను సమకూరుస్తుంది. అలాగే శ్వాస వ్యాయామాలను కూడా ఉదయాన్నే కేటాయించాలి. ఉదయం తీసుకునే అల్పాహారంలో మాంసకృతులు, పీచు ఎక్కువగా ఉండే పదార్థాలు, కొవ్వులు తక్కువగా ఉండేలా చూసుకోవాలి. సాధ్యమైనంత వరకు తీపికి దూరంగా ఉండాలి. పరగడుపున కాఫీ, టీలకు బదులుగా గోరువెచ్చని నీళ్లు తాగాలి. గోరువెచ్చని నిమ్మరసంతో రోజును మొదలుపెట్టాలి. దీంతో కొవ్వులు కరగడం మొదలుపెడతాయి. విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు కలిగిన నిమ్మరసం చెడు కొలెస్ట్రాల్ మోతాదులను తగ్గించి గుండె రక్తనాళాల్లో అవరోధాలు ఏర్పడకుండా సహాయపడుతుంది. నిమ్మరసం తాగడం వల్ల రోజంతా శరీరంలో నీటి పరిమాణం తగ్గిపోకుండా ఉంటుంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. వ్యోమగాముల్ని తీసుకురావడంలో ఎలాన్ మస్క్ సాయం కోరిన ట్రంప్. మూడోసారి రోదస్లోకి వెళ్లిన వ్యోమగాములు సునీత విలియమ్స్, బుజ్ విల్మోర్లు సాంకేతిక కారణాల వల్ల 7 నెలలుగా అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయారు. అంతరిక్షంలో చిక్కుకుపోయిన వ్యోమగాములు సురక్షితంగా భూమి మీదకు తీసుకురావాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తమ సాయం కోరినట్లు స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ వెల్లడించారు. అందరి దృష్టి కోహ్లీపైనే. రంజీ ట్రోఫీ చివరి రౌండ్ నేటి నుంచే. తప్పనిసరిగా దేశవాళీ క్రికెట్ ఆడాలన్న బీసీసీఐ టీమిండియా స్టార్ ఆటగాళ్లంతా రంజీ బాట పట్టారు. గత వారం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు రిషబ్ పంత్, శుభ్మన్ గిల్ రంజీలో ఆడగా
ఇప్పుడు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, మహమ్మద్ సిరాజ్ సిద్ధమయ్యారు. ఖవాజా, స్మిత్ అజేయ శతకాలు. శ్రీలంకతో తొలి టెస్ట్ను ఆస్ట్రేలియా ఘనంగా మొదలుపెట్టింది. ఉస్మాన్ ఖవాజా 210 బంతుల్లో 147 బ్యాటింగ్. తాత్కాలిక కెప్టెన్ స్టీవ్ స్మిత్ 188 బంతుల్లో 104 బ్యాటింగ్ అజేయ శతకాలు సాధించడంతో ఆ జట్టు తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోరు దిశగా సాగుతోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 330 పరుగులతో నిలిచింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.